భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ మంత్ 8వ తారీఖు నుంచి అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ మంత్ అంటే జూన్ కాదు, జూలై 8వ తారీఖు అని అంటున్నారు. బట్ అఫీషియల్గా అయితే సింగపూర్ స్కూట్ ఎయిర్లైన్స్ వారు ఒకళ్ళే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రకారము, అంటే పెట్రోలు డీజిల్ కొంచెము ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్లో ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. దానికి కారణం మీకు అందరికీ తెలుసు, వార్ మూలాన ఆ విధమైన ఇబ్బందులకి మనము గురి అవుతున్నాము. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు పాత అనాలిసిస్ చూసుకుంటే 2025 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు 29,93,000 మంది ప్యాసింజర్స్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వాడటం జరిగింది. అంటే వెళ్ళే వాళ్ళు సుమారు 30 లక్షలు అనుకుంటే వెళ్ళే వాళ్ళు ఒక 15 లక్షలు, వచ్చిన వారు 15 లక్షలు. సో విశాఖపట్నం ఎయిర్పోర్టు ఇది కంటిన్యూ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఉంచితే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ అన్ని తగ్గిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తే బాగుంటుంది. ఎంచేతంటే మీరు ఒక నెలకి 2,50,000 మంది వెళ్ళిన వారు కానీ వచ్చిన వారు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ఓపెన్ అయిన తర్వాత వాడవలసిన అవసరం ఉంటుంది. ఒక నెలకి 2,50,000 మంది అంటే ఒక్కసారి వెళ్ళటానికే 3,000 రూపాయలు ఇప్పుడు ఛార్జ్ చేసే పరిస్థితి ఉంది. అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ప్రజాధనము దానిపైన వెచ్చించవలసిన అవసరం ఉంది. ఇది కూడా మనము ఆలోచించవలసిన నెసెసిటీ ఉంది. అంటే నెలకి 75 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి సుమారు నియర్లీ అబౌట్ 850 క్రోర్స్ నుంచి 900 క్రోర్స్ వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయటం పెట్టిన మూలాన 1 ఇయర్లో అంత ఖర్చు ప్రజల డబ్బు అవుతుంది. దాంట్లో మెజారిటీ భాగం పెట్రోల్ డీజిల్. ఇది కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎట్లాగా భోగాపురం ఎయిర్పోర్ట్కి 10 ఇయర్స్ నాకున్న సమాచారం ప్రకారము 10 ఇయర్స్ మారిటోరియం ఉంది. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసిన వారు ఎవరికి కూడా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఏమి వచ్చేది ఏమి కాదు. వాళ్ళకి ఎలాగా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొక 6 మంత్స్ ఇంకొక 1 ఇయర్ పోస్ట్పోన్ చేస్తే బాగుండేది. అది ప్రజల అభిప్రాయం. ఇది మీరు ఎవరినైనా అడగండి. మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంటే బెటరా లేకపోతే భోగాపురం అంటే మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏదో స్టీల్ ప్లాంట్ నుంచో లేకపోతే హెచ్పిసిఎల్ నుంచో ఉన్నవాళ్ళు, గాజువాక్ నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడైతే మనం ఒక 15-20 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. బట్ భోగాపురం అనేటప్పటికి నిజంగా గుండెల్లో రాయపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ వెళ్ళాలంటే మనం ఇంకా కార్లు తప్ప వేరే దానికి అవకాశం లేదు. లేకపోతే మనకున్నది వందే భారత్, అది ఎప్పుడు ఫుల్ అయిపోతుంది, ఎప్పుడు టికెట్లు దొరకవు. సో వందే భారత్ ట్రైన్స్ అన్న కంప్లీట్గా ఎక్కువ పెంచి అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి తీసుకుని వస్తే బాగుంటుంది. బట్ అది మన డెసిషన్, మరి పెద్దలు నిర్ణయించాలి. ఇప్పుడు మహానాడే మనం హైబ్రిడ్ మోడల్లో పెడుతున్నాము. ఇప్పుడు పెట్టారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ఆదా చేయటము మలాన ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇంత మహానగరం కింద విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ఇది ప్రజల వాడుకలో ఉంది. ఒక్కసారి డిఫెన్స్కి ఇచ్చేస్తే 62 సంవత్సరాల తర్వాత కాపురం చేసిన తర్వాత డైవర్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కనీసం కొన్ని ఎయిర్లైన్స్ అన్న ఇక్కడ అంటే విశాఖపట్నం టు హైదరాబాద్, విశాఖపట్నం టు విజయవాడ, తిరుపతి ఇటువంటి ప్లేసెస్ కొంచెము ఒక మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటే ఇక్కడ నేవీ ఎయిర్పోర్ట్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి మిగిలిన చోట్ల 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 2 ఉన్నాయి, బొంబేలో ఉన్నాయి, ఇప్పుడు ఢిల్లీలో కూడా నోయిడా దగ్గర ఒకటి వస్తుంది. సో అన్ని చోట్ల ఉంటూ మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు డెఫినెట్గా 2 ఎయిర్పోర్ట్స్ ఉండటంలో తప్పు ఏమి లేదు, డెఫినెట్గా ఉండాలి. అట్లాగని చెప్పి ఒకవేళ కేవలము డబ్బే కావాలి మాకు అనే ఉద్దేశంతో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ జిఎంఆర్ వారు ఉన్నారో ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేయండి. అక్కడ మీకు యూజర్ డెవలప్మెంట్ ఫీజు అని ఉంటుంది.
ఒక్కొక్క ప్యాసింజర్ దగ్గర. ఆ డబ్బులు ఏదో కావాలంటే ఇక్కడి నుంచే కట్టుకోండి. ఒక పక్కన మనకి పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది. ఆ విధంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఎవరినైనా అడగండి. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు ప్యాసింజర్స్ని మీకు ఎయిర్పోర్ట్ ఇక్కడ కావాలా భోగాపురం కావాలని అడగండి. ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ గెట్ 98% పీపుల్ విల్ సే ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయాలని. కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగింది తక్కువ. కనీసం సో ప్యారలల్ ఆపరేషన్స్ కూడా పెట్టేదానికి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ యూ డూ ఇట్ ఫ్రమ్ భోగాపురం, నో ప్రాబ్లం. ఇంటర్నేషనల్ యూ డూ ఇట్ ఫ్రమ్ భోగాపురం. అట్లీస్ట్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మీరు కావాలంటే ఢిల్లీ ఫ్లైట్ భోగాపురం నుంచి చేయండి. కానీ ఇక్కడ లోకల్గా విజయవాడ వెళ్ళాలంటే మనకి కార్లో మనకి 4.5 అవర్స్లో 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అదే వందే భారత్లో కూడా 5 అవర్స్లో మనం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ, 2 అవర్స్, మినిమం 2 అవర్స్ పడుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్స్, విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు రోడ్లు అయితే అభివృద్ధి చేస్తున్నారు, దాంట్లో నేనేమి కాదంటం లేదు. అట్లాగే బీచ్ కారిడార్ అన్న కంప్లీట్ అయ్యే వరకు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఆపరేట్ చేస్తే పంపులు ఏం మునిగిపోవు, ప్రజలకు ఉపయోగము, పబ్లిక్ కూడా ఉపయోగము, పెట్రోల్ ఆదా అవుతుంది, డీజిల్ ఆదా అవుతుంది, మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఆదా అవుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. బీచ్ కారిడార్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అమ్మా. ఇది ఇప్పటికిప్పుడు అయిపోయేది కాదు. కనీసము ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మారిటోరియం అనేది 10 years GMR is not going to pay a single rupee to the government, to my understanding, subject to correction. మరి అటువంటిప్పుడు 10 years బదులు మీరు 11 years ఇవ్వండి. 11 years మీరు మారిటోరియం ఇవ్వండి. 1 year ఇక్కడ ఆపరేట్ చేయండి. ఇక్కడ ఆపరేట్ చేస్తే ఏమీ నష్టం ఏముంది? మనం కొన్ని ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తే నష్టం ఏముంది? ఇప్పుడు ఇంకా మీరు ఎయిర్పోర్ట్లో చూస్తే ఇంకా పనులు అవుతున్నాయి, పెయింటింగ్లు వేస్తున్నారు. సో ఒక పక్కన ఎయిర్పోర్ట్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో తలపెట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవటం అంటే ఇది విశాఖ వాసులకు మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీంట్లో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడినా మళ్ళీ పాలిటిక్స్ అంటారు, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటారు. అది కాదు, పబ్లిక్ ఒపీనియన్, సమ్వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ఇట్, అండ్ దిస్ ఇస్, ఐఎమ్ ష్యూర్, I request all the press and media people to take opinion from the public who are utilizing the Visakhapatnam airport. So, manaki deeniki nashtam ledu. 10 years moratorium, you amend it for 11 years and operate here this for another 1 year, at least partly. International flights you operate from Bhogapuram. But ఉన్న ఫెసిలిటీస్ ని మనకి ఎక్కడో బ్రహ్మాండంగా ఉండాలి, ఎంతో అత్యంత అద్భుతమైన, ఎవరికి కావాలి అత్యంత అద్భుతమైన? You want to have a granite tiling and that's a different issue. మనకు కావాల్సింది సేఫ్ జర్నీ కావాలి, తొందరగా వెళ్ళటానికి. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే మనం ఇక్కడ 1/2 hour ముందు బయలుదేరితే ఎయిర్పోర్ట్కి చేరుతాం. ఇప్పుడు 2 hours ముందే బయలుదేరితేనే చేరుతామో లేదో కూడా తెలియదు. మీకు ఇక్కడ హనుమంతవాక జంక్షన్లోనే ఐ వాజ్ స్టాండర్డ్ ఫర్ 45 minutes. You will not believe. So that is the situation. Subsequently it may improve. That's a different issue. బట్ ఉన్నదాన్ని మానేసుకుని లేని దాని గురించి మనం ఏదో తాపత్రపట్టము ఎంతవరకు సబబది? సో ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే గౌరవ విమాన శాఖ మంత్రివర్యులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకి అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లేకపోవడం ఏంటండి? ఓ పక్కన గూగుల్ సంస్థ ఉంది, వైజాగ్ అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పి విశాఖపట్నము ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాత కలిగిన ప్రదేశము, ఊరు. వాళ్ళు వైజాగ్లో ఎయిర్పోర్ట్ లేదంటే ఎంత చిన్నతనం కింద ఉందో నాకే చాలా బాధగా ఉంది. వెరీ ఆనెస్ట్ విత్ యూ. 62 years కాపురం చేసిన తర్వాత ఇప్పుడు డైవర్స్ ఏంటండి? దాని అర్థం ఉందా? అట్లీస్ట్ డైవర్స్ వద్దు, కనీసం కొంచెం ఏదో కలిసిమెలిసి ఉందామన్నట్టు అన్నా దట్స్ బెటర్.